నమస్తే అండి, నేను మీ కృష్ణ. వెల్కమ్ టు కృష్ణస్ కిచెన్. ఆహా, ఏమి రుచి అండి! కూరగాయలలో రారాజు అంటే వంకాయ అని చెప్పొచ్చండి. అంత టేస్టీగా అంత బాగుంటుంది అనమాట. ఎప్పుడు చేసే వంకాయ ఫ్రై కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. తింటుంటే ఎంత తింటున్నామా, ఎన్ని ముద్దలు తింటున్నామా అని కూడా తెలియకుండా తినేస్తామండి. అంత బాగుంటుంది. ఇప్పుడు ఈ వంకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. దానికోసం నేను ఇక్కడ 1/4 కిలో వంకాయలు తీసుకున్నాను. ఒక గిన్నెలో ఉప్పు వేసుకోండి. వంకాయల్ని ముందుగా నీట్గా వాష్ చేసుకోవాలండి. ఒకసారి కడుక్కున్న తర్వాత మళ్ళీ ఉప్పు వాటర్లో వేసుకోవాలి. అప్పుడే కొంచెం మనకు కర్రెక్కినట్టు ఒకలాంటి స్మెల్ లేకుండా నీట్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఒక బౌల్లో ఉప్పు వేసుకున్నాం కదా, వీటిని కొంచెం తొడెం దగ్గర కొంచెం తీసేసుకోండి. మొత్తం తీసేసుకోకండి, ఇది ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఉంచుకొని 2 ముక్కలుగా కోసుకొని ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకోండి. మీకు మరీ లావుగా ఉందనుకోండి, మధ్యలో కట్ చేసి పొడవుగా కట్ చేసుకోండి. చిన్నగా ఉంటే ఇలా పొడవుగా కట్ చేసుకోండి, సరిపోయిద్దండి. ఇవి ఇప్పుడు ఉప్పు వాటర్లో వేసుకోండి. ఉప్పు వాటర్లో వేసుకోవడం వల్ల మనకి నల్లగా అవ్వకుండా ఉంటాయి ముక్కలు. అన్నీ ఇలాగే కట్ చేసేసుకోవాలి. చూడండి, లేతవి తీసుకోండి, టేస్ట్ చాలా బాగుంటాయి. మగ్గడం కూడా త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని నేను వేసి ఈ గరిటెతోటి 2 గరిటెల ఆయిల్ వేసుకోండి. 2 గరిటెల ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పోపు గింజలు వేసుకుని అందులోనే ఇప్పుడు ఒక 2 ఎండుమిర్చి వేసుకోండి. ఇవి అంతా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు 2 ఉల్లిపాయలు వేసుకొని ఒక 2 పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అందులో కొంచెం కరివేపాకు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోండి. మరి ఎక్కువ ఫ్రై అవ్వద్దండి, మంచి కలర్ వచ్చేంత వరకు కాకుండా సగం కంటే ఎక్కువ ఫ్రై అవ్వాలి ఉల్లిపాయలు. మరి ఎక్కువ ఫ్రై అవ్వకుండా అలా అయితే సరిపోతాయి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ వంకాయ ముక్కలు వేసేసుకోవాలి. వంకాయ ముక్కలు ఎంత లేతగా ఉంటే కూర అంత టేస్టీగా ఉంటుందండి. ముదిరిన వంకాయలు కాకుండా లేత వంకాయలు తీసుకోండి, చాలా బాగుంటుంది. వంకాయ ముక్కలు అన్నీ వేసుకొని ఒకసారి బాగా మొత్తం కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మంట సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు లేదా 15 నిమిషాలు చిన్న మంట మీద ఫ్రై చేసుకోండి. ఈలోపు మసాలా తయారు చేసుకుందాం. వేయించుకున్న పల్లీలు ఒక 2 టేబుల్ స్పూన్లు, 1 టేబుల్ స్పూను పుట్నాల పప్పు, అందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకోండి. ఒక 5 వెల్లుల్లి రెబ్బలు ఒలుచుకొని వేసుకోండి. ఇవన్నీ ఒకసారి బాగా మిక్సీ పట్టుకోవాలి, కచ్చా పచ్చగా. మరి మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా ఉండేలాగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనకి వంకాయ ముక్కలు ఫ్రై అయినాయి. చూడండి, ఫ్రై అయినాయి లేదో చూద్దాం. చూడండి, మంచిగా ఫ్రై అయినాయి. 10 నిమిషాలకి మనకి త్వరగా ఫ్రై అయిపోతాయండి వంకాయలు. అన్నిటిలో త్వరగా మగ్గేదంటే వంకాయలే. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో తగినంత ఉప్పు వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. వంకాయ ముక్కల్ని బాగా ఎక్కువసేపు కలపొద్దండి, ముక్కలన్నీ మెత్తగా అయిపోతాయి, స్మాష్ అయిపోతాయి అనమాట. స్లోగా కలపండి. వంకాయ ముక్కలు విరిగిపోకుండా ఉండాలంటే ఒకసారి స్లోగా కలుపుకొని తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ పౌడర్ వేసేసుకొని ఒకసారి బాగా స్లోగా కలుపుకోండి. వంకాయ ముక్కలు చాలా నాజుగ్గా కలుపుకోవాలండి, ఎందుకంటే విరిగిపోకుండా ఉంటాయి కాబట్టి స్లోగా నీట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాలు పొడి వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఎక్కువసేపు అక్కర్లేదండి, ఎక్కువసేపు చేస్తే అందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ పోతాయి అనమాట. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోయింది పొడి వేసిన తర్వాత. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర అలా చల్లుకొని తీసేసుకున్నామంటే మనకి వంకాయ ఫ్రై, అదిరిపోయేటి వంకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. చాలా చాలా బాగుంటుందండి. ఎప్పుడు చేసే మామూలు ఫ్రై కాకుండా ఒక్కసారి ఈ పొడి వేసి వంకాయ ఫ్రై చేయండి, టేస్ట్ అదిరిపోతుంది అనమాట. ఇంకా అంతేనండి. స్టవ్ బంద్ చేసి సర్వ్ చేసుకున్నామంటే ఇది పప్పు సాంబారు రైస్, పప్పు సాంబారు రసము, లేదంటే ఉట్టి అన్నంలో వేడివేడి అన్నంలో ఇలా కలుపుకొని తింటూ ఉంటే ఎన్ని ముద్దలు నోట్లేకపోతాయో మనకే అర్థం కాదండి, అంతా బాగుంటుందన్నమాట. ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను. థ్యాంక్ యూ.